మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న తన 150 చిత్రాన్ని తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో కత్తి లాంటోడుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. వినాయక్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ కూడా పాటల రికార్డింగ్ ను మొదలు పెట్టేశాడు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం సౌత్ లో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్ నయనతారను తీసుకుందాం అని అనుకున్నారు మేకర్స్. కానీ నయన్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో యమ బిజీగా ఉండటం వల్ల చిరు చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో మేకర్స్ మరో హీరోయిన్ బొమ్మాలి భామ అనుష్కని సంప్రదించినట్లు సమాచారం. మెగాస్టార్ సినిమా అనగానే అనుష్క వెంటనే ఊపేసుకుందట. త్వరలోనే ఈ విషయం అధికారికంగా వెల్లడి చేయనున్నారు మేకర్స్. అయితే అనుష్క ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్, సింగం 3, భాగమతి వంటి బడా చిత్రాలతో బిజీగా ఉన్న అనుష్క చిరు చిత్రానికి ఏ విధంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తుందో చూడాలి. అయితే తమిళ కత్తికి తెలుగు రీమేక్ కి చాలా మార్పులు చేశారట మేకర్స్. చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ మరియు లైకా ప్రొడక్షన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నాన్న. రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి